బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత సూరారం గ్రామంలో కలుషిత మంచినీటితో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. గత 2 రోజులుగా గ్రామంలో వాంతులు విరోచనాలతో గ్రామస్తులు కొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో పాలయ్యారు. కానీ 9 మంది ఒకేసారిగా వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉండటంతో వారిని కుటుంబ సభ్యులు 108 సహాయంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. కాగా వీరందరూ అస్వస్థత గురవటానికి కారణం కలుషిత మంచినీరా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత సూరారం గ్రామంలో కలుషిత మంచినీటితో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. గత 2 రోజులుగా గ్రామంలో వాంతులు విరోచనాలతో గ్రామస్తులు కొందరు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో పాలయ్యారు. కానీ 9 మంది ఒకేసారిగా వాంతులు విరోచనాలతో బాధపడుతూ ఉండటంతో వారిని కుటుంబ సభ్యులు 108 సహాయంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ కీర్తన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత సూరారం గ్రామంలో నిన్న కలుషిత నీరు తాగి దాదాపు 10 మంది గ్రామస్తుల వరకు వాంతులు విరేచనాలు కావడంతో వారిని పాల్వంచలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో బూడిద చెరువు వాటర్ భూగర్భ జలం కలుషితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఇలాంటి ఈ బూడిద చెరువు నుంచి వాటర్ ఏదైతే ఉందో భూగర్భ జలం కలుషితం అవుతున్నటువంటి ఆ యొక్క వాటర్ వల్ల జరిగిందా లేదా వాళ్ళు తెచ్చుకున్నటువంటి తాగునీటి అంటే బయట నుంచి తెచ్చినటువంటి తాగునీటి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా అనేది అది వాళ్ళకి ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతంలో పాల్వంచ మండలంలోని పలు గ్రామాలకు ఈ యొక్క బూడిద చెరువుకు సంబంధించి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి బూడిద చెరువు వాటర్ కి ఏదైతే ఉందో భూగర్భ జలం ఈ ప్రాంతంలో కలుషితం అవుతున్నటువంటి గతంలో ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు దీనివల్లే జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది వర్షాకాలం కావడంతో ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఇప్పుడు జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి గ్రామస్తులకు వచ్చేటువంటి ఈ యొక్క సీజనల్ వ్యాధులకు సంబంధించిన కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో వాతావరణ కలుషితం కావచ్చు, భూగర్భ జలం కలుషితం కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని టెస్ట్ చేపించి ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఈ యొక్క సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీర్తన, ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే ఇక్కడ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఈ యొక్క గ్రామస్తుల పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్తగూడెం తరలించినటువంటి ఒక వ్యక్తికి మాత్రం కొద్దిగా ఆరోగ్యం ఇప్పుడే కుదుట పడుతుందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కీర్తన.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రోగాలు వచ్చి మొత్తం అందరూ హాస్పిటల్కే వచ్చేస్తారు. నైట్ అయితే చాలా మంది ఖమ్మం వెళ్ళిపోయారు. ఏమైంది? వాంతులు, విరోచనాలు, జ్వరం. ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే రాత్రి వరకు అయితే 13 మంది దాకా వచ్చారు. ఇప్పుడు 5 6 ఉన్నారు. మా పిల్లగాళ్ళు 4, మా మిస్సెస్ ఇప్పుడు బుజ్జి అంకల్ వాళ్ళ మిస్సెస్ అందరూ ఇప్పటి వరకు 7-8 మంది ఉన్నారు. ఏది ఈ ప్రైవేట్ లో చూపించుకుంటున్నాం. మాకు తగ్గిని చూపించుకున్న వాళ్ళకి తగ్గటాలే, చూపించుకోకుండా అసలు ఉండేవాళ్ళు అరగా ఎక్కువైపోయింది. రఘునాథ్ అండి, నేను ఇక్కడ పాల్వంచ సిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. నిన్న నైట్ మన దగ్గరికి ఒక 9 మెంబర్స్ వాంతులు, విరోచనాలు కంప్లైంట్స్ తో వచ్చారు. వాళ్ళందరూ వీక్ గా కూడా ఉన్నారు. అందులో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఒక 50 years పెద్దతన్ని తీసుకొని వచ్చారు. ఆయన బాగా మరీ ఎక్కువ వాంతులు, విరోచనాలతో ఉన్నారు. డీహైడ్రేట్ అయిపోయి ఉన్నారు. ఇది ఇప్పుడు అతనైతే స్టేబుల్ చేసి కొత్తగూడెంకి పంపించాము. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. దీనికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ కలుషితం వల్లనే అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పడం అయితే ఒక ఫంక్షన్కి వెళ్దామని చెప్పారు, కానీ అందులో కొంతమంది ఫంక్షన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు.